1 కప్ బాస్మతి రైస్ని ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. కడుక్కొని ఈ వంట కోసం కావాల్సిన పదార్థాలు ముందుగా మసాలాలు చూద్దాం. మసాలాలు రెండుగా విభజించాం. ఒకటేమో గ్రేవీ కోసం, ఒకటేమో రైస్ కోసం. 1 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 3 జీలకర్ర, 4 యాలకులు, 5 లవంగాలు, 6 పుదీనా, 7 కొత్తిమీర, 8 కాజు. ఈ వంట కోసం కావాల్సిన కూరగాయలు: మొదట పన్నీర్ చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. తర్వాత గార్లిక్, వీటిని నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్, వీటిని మీడియంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో ఫర్ ప్యూరీ, 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా మనం రైస్ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. పెట్టిన తర్వాత 1 స్పూన్ గీ, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత నెయ్యి కరిగిన తర్వాత మొదటగా బిర్యానీ ఆకు, సగం సగం మసాలాలు అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసాము, దాల్చిన చెక్క, ఇప్పుడు జీలకర్ర, 1 యాలకులు, 2 లవంగాలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, మసాలాలన్నీ వేగిన తర్వాత కొంచెం కాజు తీసుకున్నాం. కాజు ఇందులో వేసి మనం వేయించాలి. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత పుదీనా తీసుకున్నాము. కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి షిఫ్ట్ చేయాలి. ఇది ఒక 20 నిమిషాలు సోక్ చేసుకొని పెట్టుకున్నాము. నెక్స్ట్ వేగుతుండగానే కొత్తిమీర వేసి కొంచెం కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. ఇందులో ఉన్న 1 గ్లాస్ వాటర్ని కూడా అందులో వేసేయాలి. ఇప్పుడు మనం ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. రైస్ 2 విజిల్స్ వచ్చేంతలోపు మనం మిగతా ప్రిపరేషన్ చూద్దాం. ఇలా ఆనియన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మంటను మీడియం నుంచి సిమ్లోకి మార్చుకొని ఈ ఆనియన్ను తీసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ముందుగా మనం చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కను తీసుకొని అదే ఆయిల్లో డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం నిలువుగా కట్ చేసుకున్న గార్లిక్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యూరీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు, మిగిలిన లవంగాలు, పుదీనా, కొత్తిమీర, మిగుల్చుకున్న కాజు, కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇందాక వేసుకున్న దాంట్లోనే మనం ఆనియన్ మర్చిపోయామండి. ఆనియన్ వేస్తున్నాను. ఇందులో మనం వాటర్కి బదులుగా పెరుగు వేస్తున్నాము. ఒక 2 టీ స్పూన్స్ సరిపోతుందండి. అండ్ మన ప్యూరీ తయారైన తర్వాత ఒక పెద్ద బాండీ తీసుకొని మీడియంలో పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న
క్యాప్సికమ్ ముక్కల్ని ఈ ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు హాఫ్ కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా హాఫ్ కుక్ అయిన క్యాప్సికమ్ ముక్కల్లో చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేయాలి. మనం వేసుకున్న అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం టమాటో ప్యూరీ చేసిన జార్లో కొన్ని వాటర్ పోసి తింపుకొని దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. అండ్ గార్లిక్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి సిమ్లో. మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ఆ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గ్రేవీ మీదకి ఇలా రైస్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేసేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీంతో మన వంట పూర్తి. ఫ్రెండ్స్ చూసేద్దామా 2 మినిట్స్ తర్వాత ఎలా అయిపోయిందో? టేస్ట్ చేసి చెప్తాం. ఇలా మధ్యలో నుంచి ఇలా గ్రేవీ ప్లస్ రైస్ కొంచెం కొంచెం వచ్చేలా తీసుకొని వడ్డించుకుంటే ఉంటుంది. యమ్మీ యమ్మీ. ఇప్పుడు దీని మీదకి లైట్గా నిమ్మకాయ పిండుకుంటే బాగుంది. మరి మీరు కూడా ప్రయత్నం చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి.